perfect weekend getaway from Hyderabad, Aroma Valley. Not just a farmhouse, but a natural farmland. Farmhouse వేస్తావా? Farmhouse. Farmhouse. With swimming pool? Yeah. Swimming pool? Sound. Barbecue and Screening? Okay. Farmhouse guarantee. ఇంతమంది మరి ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళమంటే మేము తీసుకువెళ్ళమా ఏంటి? మా క్లాసిక్ టీవీలో అందరికీ మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది, వర్క్ నుంచి ఫుల్ చిల్ అవ్వచ్చు అని వీఆర్ గోయింగ్ టు అరోమా వ్యాలీ, ఎ పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ అవే ఫ్రమ్ హైదరాబాద్. బస్ ఎక్కేసి ఇంకా మూమెంట్ స్టార్ట్. సాంగ్స్, డాన్స్, హడావిడి, వైబ్ అలా ఆడుతూ పాడుతూ టిఫిన్ కూడా తినేసి ఆడేవాళ్ళు ఆడుతూ పాడేవాళ్ళు పాడుకుంటూ ఇంత జరిగిన నేను మటుకు పడుకుంటూ అందరూ డెస్టినేషన్ రీచ్ అయ్యాం. అరోమా వ్యాలీ జహీరాబాద్లో ఉంది. హైదరాబాద్ నుంచి 2 hours డ్రైవ్. ఇంకా మన బిజీ లైఫ్ నుంచి కొంచెం నేచర్కి దగ్గరలో ఉండేలాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. గైస్ వీ కేమ్ టు పచ్చని పొలాలు. మా టీం అంతా అడిగారు ఫామ్ హౌస్కి వెళ్దామని చెప్పేసి. సో వీ కేమ్ టు ద హైదరాబాద్ పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ అవే. అది అరోమా వ్యాలీస్కి వచ్చాము. అండ్ ఇదైతే ఒక ఫామ్ ల్యాండ్ అండ్ ఫామ్ హౌస్ టైప్. మీ ఫ్రెండ్స్తో కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చాక వీళ్ళ ఫామ్ హౌస్ చూసి ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ ద బెస్ట్ అనడానికి పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ రూమ్స్, హౌస్ స్ట్రక్చర్ అవి పెంకుటిల్లు భలే ఉన్నాయి, స్పేషియస్గా, నీట్గా. లోపల కూడా అంతా వెరీ నైస్. మన ఫ్రెండ్స్ గ్యాంగ్కి అందరికీ సరిపోయేలా కొన్ని, అండ్ ఈవెన్ ఫ్యామిలీస్కి అయినా సెపరేట్ రూమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. వెళ్ళిన తర్వాత ఎలాగా కొంచెం ఎండగా ఉందని రూమ్లోనే రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేసాం. ఒక్కసారి ఈవినింగ్ అయ్యాక ఇంకా మా అవుట్డోర్ గేమ్స్ షురు. సైకిల్స్ ఉన్నాయి, పక్కన ఊర్లోకి తోటల్లోకి సైక్లింగ్ చేస్తూ కొంతసేపు. ఇంకా బాయ్స్ అయితే చాలా డెడికేషన్తో క్రికెట్ ఆడేస్తున్నారు. మాకైతే సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చాయి. స్కూల్ అయిన తర్వాత ఈవినింగ్కి అలా వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకోవడమే కదా పని అప్పుడు. ఇంకా అలా ఆడేసిన తర్వాత టగ్ ఆఫ్ వార్. ఎంత ఏదైనా మా ఎలివేషన్స్ మటుకు వేరే లెవెల్లో ఉంటాయి.
మా వాళ్ళు బలం మామూలుగా ఉండదు కదా, లాగితే తాడే దిగిపోయింది. కొట్టారు తీసుకున్నాం ఈసారి మేము కొడతాం. Round 3. Flashback. విజయం మందే, విజయం మందే. రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? చెల్లన్ ప్రూఫ్ అయి గీతలు ఎక్కువ, చాతగానానికి మాటలు ఎక్కువ. Music. పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా ఆడుకోవడానికి మంచి పార్క్, గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఎంత చెప్పాలి అన్నా మనకంటే ఆ చిన్నపిల్లల ఓపికకి దండంగా దోత. ఎలా వస్తుంది వీళ్ళకి ఎనర్జీ? తినేదే కొంచెం, మధ్యాహ్నం నుంచి ఆడుకుందాం అని వెళ్ళిపోతున్నారు. ఇంకా సన్సెట్ని గేమ్స్తో అలా ఎంజాయ్ చేస్తూ గడిచిపోయింది టైం. తర్వాత ఇక్కడున్న స్టాఫ్ మా కోసం రెయిన్ డాన్స్ అరేంజ్ చేశారు. ఆ లైట్స్, సాంగ్స్, ఆ సెటప్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఎంజాయ్ చేయడానికి. మనం రెయిన్ డాన్స్లో డాన్స్ వేయడం ఒక ఎత్తు అయితే, ఆ డాన్స్ కోసం సాంగ్ సెలెక్ట్ చేయడం ఇంకో ఎత్తు. ఒక సాంగ్ పెడితే ఒకరికి నచ్చదు, ఇంకో సాంగ్ పెడితే ఇంకొకరికి నచ్చదు. రెయిన్ డాన్స్ అయ్యాక మరి క్లాసిక్ టీవీకి 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా యూట్యూబ్లో. ఇప్పుడు 12K+ అనుకోండి. దానికి మరి సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా. అండ్ ఆ సెలబ్రేషన్స్కి ఆబ్వియస్లీ రీజన్ మీరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకోసం లైన్ అప్ అయి ఉన్నాయి. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అబ్బాయి తోటి, ఎందుకంటే ఆ అబ్బాయి నాకు సొంత తమ్ముడు లెక్క. సో అమ్మా తిన్నానమ్మా, ఇప్పుడే తిన్నాను, కిందకి వెళ్ళి వచ్చాను, మెట్లు ఎక్కుతున్నాను, లిఫ్ట్ డోర్ కూడా వేసానమ్మా.
అండ్ మా ఫస్ట్ డే ఇలాగ మంచిగా గేమ్స్తో డాన్స్ సెలబ్రేషన్స్తో ఎండ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంత బ్యూటిఫుల్ సన్సెట్ స్టార్ట్ అయింది. నిన్న వచ్చాము ఫామ్ హౌస్కి అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఎంత ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఎంత హడావిడి చేసినా మార్నింగ్ వచ్చి లేచినప్పటికీ చాలా మంచి పీస్ ఉండాలి, మంచి సన్ రైజ్, నేచర్ అవన్నీ చూడాలంటే మనం ఏం చేయటం ఎట్లా అవుతుంది చెప్పండి. సో అరోమా వ్యాలీస్ అయితే పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మీరే సీనరీస్ చూడండి, సో మీకే అర్థమవుతుంది. రానా చూడండి, పర్ఫెక్ట్ విలేజ్ కి టెలిపోర్ట్ అయిపోయారు. వేప పుల్ల వాడుతున్నారు. తోటకు వచ్చినప్పుడు బ్రష్ తో పేస్ట్ తో చేయడం చిరాకు అన్నమాట. అలా నేచర్ అనుభవిస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అలా సైక్లింగ్ కి వెళ్ళాం తోటల మధ్యలో. అండ్ విరియస్ బ్యూటిఫుల్ లేక్. ఇక్కడ తోటల్లో కూడా బోల్డ్ ఫ్రూట్స్, మామిడికాయలు, దానిమ్మకాయలు, సపోటాలు, ఇంకా ముందుకు వెళ్తే అన్ని వెజిటేబుల్స్. ఎంత ఆనందం వేసేసిందో న్యాచురల్ గా అన్ని చూసి కొయ్యడానికి. చెక్కేస్తారు వద్దు మనకి, ఇవి కూడా చెక్కునే తినాలి తర్వాత. పంచి మొలక నమ్మకే పంచ. ఈ ఫామ్ ల్యాండ్ లో అయితే మేము చూసింది అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. లైక్ దానిమ్మపళ్ళు చూసాము, సపోటా చూసాము, మామిడికాయలు చూసాము, ఉసిరికాయ చూసాము, అలాగా చాలా రకాలే ఉన్నాయి. ఫ్రూట్స్ చూసాం కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా వాటి పంటల దగ్గరికి వెళ్ళి అవి కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే మనం వెజిటబుల్స్ ఫామ్ ల్యాండ్ లో ఉన్నాము. ఇక్కడైతే బెండకాయలు, ఉల్లిపాయలు, వేరుశనగుళ్ళు, ఆకుకూరలు, బీరకాయలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అంటే వంట చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి చాలా ఎక్సైట్ అవుతారు అనమాట ఇవన్నీ చూడడానికి. లైక్ అన్ని లైక్ పెస్టిసైడ్స్ లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ న్యాచురల్. అందుకని చెప్పేసి ఇట్ ఈస్ లైక్ సో గుడ్ టు సీ ఆల్ దిస్. నేనైతే ఖచ్చితంగా కత్తిరి కూడా తెప్పించుకున్నా, కోసుకొని తీసుకెళ్తాను. మీకు లేతవి మొదలు ఎలా కోయాలి తెలుసా? చాలా మందికి తెలియదు. అసలు ఫస్ట్ చాలా మందికి అసలు వెజిటేబుల్స్ కొండవే తెలియదు. నేను చెప్పాను కదా వీళ్ళు పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అవి ఏం వాడరని చెప్పేసి. దాన్ని బట్టి మనకి ఇంకా ఎక్కువ పోషకాలు, న్యూట్రియంట్స్, విటమిన్స్ అవన్నీ లభిస్తాయి అనమాట. ఇవి తింటే మనకు కూడా బలం వస్తుంది. చాలా బలంగా అవ్వండి మీకు కూడా. ఫామ్ ల్యాండ్స్ లోకి ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంచు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు అనమాట మాలాగా. అదిపోయింది, ఇదిగో అక్కడ క్యాబేజ్ వేస్తున్నారు. వావ్, క్యాబేజ్ ఎలాగ ఉంటుందా, పల్లికాయ ఎలాగ ఉంటుందా, పీక్ చూపిస్తాను నన్ను. ఇలా గుర్తుపట్టుకోవాలి, ఇలాగా వచ్చిందా. చాలా మంది ఏమనుకుంటారంటే మేధావులు పల్లి లోపల ఉంటాయి కదా గింజలు, అదే వేసిన గుళ్ళు, ఆ గుళ్ళ డైరెక్ట్ కాసేస్తా అనుకుంటారు. కానీ అది కాదు, నిజం ఏంటంటే ఇలా ఉంటాయి అనమాట. ఒకసారికి బ్రెయిన్ ఆఫ్ అయిపోయి ఇన్ని ఒకేసారి చూసేటప్పటికి ఆ మాత్రం జరుగుద్ది. ఇంకా తెద్దాం, చాలా ఉన్నాయి. మనం చాలా సూపర్ మార్కెట్స్ లో చూస్తాము ఆర్గానిక్ ఉంటాయని చెప్పేసి, అండ్ ఈవెన్ యాప్స్ లో కూడా చూస్తాము లైక్ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అని. కానీ వాళ్ళు ఎప్పుడైనా టేస్ట్ అవన్నీ చేసి చూపించారు, కానీ డైరెక్ట్ గా ఫామ్ లోకి ఎప్పుడైనా చూపించారా? లేదు కదా. సో యూ కెన్ సీ డైరెక్ట్ గా మేము ఫామ్ లోకే వచ్చి పెస్టిసైడ్స్ అవి వాడకుండా ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ ఫార్మ్ ఎలా ఉంది, లేకపోతే మొత్తం ప్రాసెస్ అంతా చూపించాము. సో దట్ యూ కెన్ సీ ఇట్ ఈస్ అ వెరీ ట్రస్ట్ వర్దీ థింగ్. అండ్ ఆబ్వియస్లీ మనం ఫుడ్ బట్టే కదా మన హెల్త్ అంతా కూడా ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం కన్నా రావచ్చు, చూడడానికి రావచ్చు, అండ్ ఈవెన్ మీకు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ వరకు రాలేరు అనుకుంటే కూడా iVeggie.in లో అయితే ఆర్డర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ద బెస్ట్ అయితే ఇస్తారు వీళ్ళు. అసలు వెల్లుల్లిపాయ ఉల్లిపాయలా ఉండదు కదా, ఎందుకు దీన్ని అలాగే వెల్లుల్లిపాయ అంటారు. కానీ ఆ షేప్ కానీ పండే విధానం కానీ అంతా ఒకటే దీనికి. అది కాదు, బేసికల్లీ చాలా మంది తెలిసే ఉంటది. మాలాంటి మహానుభావులు, మేధావులు నాలంటే తెల్దాం మరి. అదే నేను చెప్తున్నాను, మేము మనోభావాలు అని దెబ్బ తీసుకోకుండా. పుదీనా కూడా ఉన్నాయి, పుదీనా కూడా కోసుకుందాం. మనకి మంచి ఫ్లేవర్ ఇస్తే కదా. కానీ లిటరలీ టు సే, ఈ పుదీనా అయితే మనం ఇంట్లో పెంచుకునే వాటికంట, బయట చూసే వాటికంట చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు. అండ్ స్మెల్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి.
లోపల కూడా తీసే బలం ఉండాలి, ఇవి తింటే బలం వస్తుంది. మట్టి కూడా వస్తుంది కింద నుంచి. న్యాచురల్గా పండిన క్యాబేజీ అండి. ఇప్పుడు ఇలాగే కోస్తాం కదా, దీని కింద వేరుశనగలు వేసేసి కదా, మళ్ళీ ఆ మొక్క మళ్ళీ దానికి సపరేట్ పంట ఎందుకు? ఏం వండమంటారు మీకు? వీడియో పెడతాం, అది కూడా వండి చెప్పండి. మంచిగా చేయమంటారా, క్యాబేజ్ ఫ్రై చేయమంటారా, క్యాబేజ్ పప్పు చేయమంటారా? చెప్పండి, అంత మంచిగానే ఉంటుంది. వంకాయ నెయ్యిలో కాల్చుకొని సగం సగం కోసుకుని నెయ్యిలో కాల్చుకుని ఉప్పు కారం వేసుకుని తింటే ఉంటుంది. అమ్మ నా హాస్టల్ ఫుడ్ కంటే ఏదైనా బాగుంటుంది. మా అమ్మ అంటది రోజు లెగిసి వంట చేసుకోవే అని. నాకు ఆఫీస్కి వెళ్ళడానికి టైం సరిపోదు, కరెక్ట్ వంట అక్కడ ఇది కరెక్ట్. చూస్తుంటే మొత్తం ఇదిగో అంతా పచ్చ, నలుపు, నీలం రెండు కలిసిపోయి కల్పిస్తాయి మనకి. చూస్తున్నట్టు సీనరీ మాత్రం అసలు ఎగ్జైట్ అదిరిపోయింది. మైక్ చెప్పండి. వెంటనే మనం గూడరాలకి వెళ్ళి వండుకుని తినేద్దాం. అంతే, మీరు కూడా రండి, విజిట్ చేయండి. క్లాసిక్ టీవీలో ఈ నెల 32 తారీఖున భోజనాలు, అందరూ తప్పనిసరిగా రండి. బుల్లి టమాటో ఇంకా మనలో చాలా కోస్తున్నారు అక్కడ, ఒకటే కాదు ఉన్నాయి, బోల్ చూపిస్తాను రండి. కోసి నేను అక్కడ ఉన్నాయి, రండి చూపిస్తా. కమాన్ కమాన్. ఇప్పుడైతే బీట్రూట్ కూడా చూసాము. ఫ్రెష్ బీట్రూట్ అంటే ఇదైతే ఎప్పుడు చూడలే. ఊటీ అది వెళ్ళినప్పుడు ఫ్రెష్ క్యారెట్లు చూసాం, కానీ బీట్రూట్ ఇప్పుడే చూసారు, అది కూడా తీస్తాను. వావ్, ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయంటే చాలా బాగున్నాయి. చాలా మంది పండుమిరకాయ పచ్చడి ఇష్టం అంట. మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైతే కమెంట్స్లో చెప్పండి. ఇక్కడికి వచ్చి బేసికల్లీ మేము మంచిగా ఎంజాయ్ చేయడము, మంచిగా హెల్త్ని కూడా ఇంటికి బాగా మంచిగా తీసుకెళ్తున్నాము. మేము తీసుకెళ్ళడంతో పాటు మీకు కూడా ఎలా తీసుకురావాలో మీ ఇంటికి అని చెప్పేసి అది కూడా ఇచ్చేసామన్నమాట. సో ఐ వెజ్జీస్. అచ్చా, అది దుమ్ములు ఎగిసిపోతుంది బాబాయ్. యాక్చువల్గా ఇక్కడికి వస్తే సూపర్ మార్కెట్లో ఒక సూపర్ మార్కెట్ నడపడానికి మొత్తం ఇక్కడి నుంచి వస్తాయన్నట్టు ఉన్నాయన్నమాట. ఇక ఉల్లిపాయలు కోసం అయినా చూపించిందా, ఇది బీట్రూట్ని పచ్చిమిరపకాయలు అవిని. సో బీరకాయలు చూపించాం, బెండకాయలు చూపించాం, దొండకాయ కనబడలేనట్టు. దొండకాయలు ఉన్నాయండి, దొండకాయలు ఉన్నాయా? దొండకాయ తీగలు ఇంకా రాలేదా? ఇప్పుడు వేస్తున్నారా? విత్తనాల స్టేజ్లో ఉన్నాయంట, వేస్తున్నారంట. ఎంతోనే చూడండి అసలు. సరదాగా రండి, విజిట్ చేయండి. విజిట్ చేస్తే యాక్చువల్గా అరోమా వ్యాలీస్ విజిట్ చేస్తే మీకు ఇదంతా కూడా ఒక మార్నింగ్ కోసే టైంలో, నీళ్ళు పట్టే టైంలో వచ్చారనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. వెదర్ కూడా కొద్ది చల్లగా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు అండి ఎండ వచ్చింది, మేము అన్ని షూట్లు పెట్టుకుని ఫ్రేమ్లు పెట్టుకుని చేస్తున్నాం కదా. హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంది, నియర్లీ ఒక 70 to 100 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. 2 hours జర్నీ మ్యాక్సిమం వేసుకుని 2 hours జర్నీ. ఎంతసేపు చెప్పండి మనకి? అప్పుడప్పుడు ఇలా గడుపుతూ ఉండాలండి మనం కూడా. చూసారా, మేము అందరం మా టీం తీసుకుని అలా వచ్చాము. అలా మీరు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రండి. సాఫ్ట్వేర్ కూర్చుని ఉన్నావు కదా, సీట్లోంచి లేచిరా, బుక్ చేసుకో అరోమా వ్యాలీస్కి. కాయగూరలే. సో అందరి కోసం, మా కోసం ఫ్రెష్గా అన్ని ఫార్మ్స్లోంచి కోసుకొచ్చాము. ఇంత పంట అంతా ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాము. మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా మీకు ఇంత ఫ్రెష్గా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కావాలి అంటే iVeggie.in ఆర్డర్ చేసుకోండి. హైదరాబాద్లో చాలా మటుకు లొకేషన్స్కి డెలివరీ అయిపోతాయి. సో ఇట్ ఈస్ ట్రస్టబుల్, ఫ్రెష్, న్యాచురల్ అండ్ ఫుల్ ఆఫ్ హెల్త్. ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి వెజిటేబుల్స్. వంకాయల్లో 3 రకాలు ఉన్నాయి. పెద్ద వంకాయలు, ఇంకా కాకరకాయలు, టమాటాలు. క్యారెట్ నేను అమ్మట్లేదు, iVeggies దాంట్లో అమ్ముతున్నారు నెట్ లో, అక్కడ చెక్ చేయండి. సీరియస్ అవుతున్నారేంటి? అలాగైతే మేము తీసుకోం. నేను సీరియస్ అయినా. iVeggies లో ద బెస్ట్ అండ్ ఫ్రెష్ దొరుకుతాయి, అక్కడ ఆర్డర్ చేసుకోండి. యాక్చువల్లీ లైఫ్ లో ఎండ్ గోల్ అందరికి ప్రెసెంట్ ఒకటే, రానక్ లాగా లైక్ ఒక ఫామ్ ల్యాండ్ తీసుకుని అక్కడ ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉందామని చెప్పేసి. అండ్ అరోమా వ్యాలీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ దాట్. మీరు చూసారు, ఎంత బాగా ఎంజాయ్ చేసామో చూసారు అందరూ కలిసి. గేమ్స్ కానీ, లేకపోతే రాత్రి డ్యాన్స్ కానీ, దాని తర్వాత మార్నింగ్ లెగిస్తే సన్ రైజ్ పీస్ చూసారు. దాంతో పాటే మనకి ఆ పీస్ లైఫ్ లాంగ్ ఉండాలి అంటే మనకు ఒక ఇన్వెస్ట్మెంట్కి ప్రాపర్టీ కింద ఉంటుంది. అండ్ మన ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే హెల్త్ వస్తుంది. ఇంకా ఏముంటే చెప్పండి, ఇంకా ఈ గాలి పీల్చుకుంటే బోలంత ఆయుష్ కూడా వస్తుంది. ప్యూర్ 100% ఆక్సిజన్ ఉంది ఇక్కడ. యాక్చువల్ గూగుల్లో నేను పొద్దున్న దాంట్లో చూసాను, ఐఫోన్ దాంట్లో వస్తుంది కదా వెదర్, మొత్తం గ్రీనే, 100% ఆక్సిజన్. యూ కెన్ హ్యావ్ ద ట్రస్ట్ దట్ ఇక్కడ అయితే ఖచ్చితంగా న్యాచురల్ గా పండిస్తారని చెప్పేసి. ఈ వెజిటేబుల్స్ మీకు కావాలంటే iVeggie.in దాంట్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే హైదరాబాద్ లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, మేము స్పెసిఫిక్ గా డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాము. లైక్ మణికొండ అన్నారు, చందనగర్, నిజాంపేట్, బట్ అన్నిటికి కూడా మీకు డెలివరీ అయిపోతాయి. సో ఇంతకన్నా మంచి ఆప్షన్ ఇంకేముంటుంది చెప్పండి. అంతే కదా. అందరూ iVeggies తినండి, నాలా బలంగా ఉండండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అదే పనిలో.
ఫామ్ హౌస్లో కూడా మనకి పెట్టే ఫుడ్ అంతా ఇలా న్యాచురల్గా హార్వెస్ట్ చేసిన వాటితోనే ఫుడ్ వండుతారు. మంచిగా హోమ్ స్టైల్ ఫుడ్ మనకి ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. మనం మెన్యూ ముందే చెప్పాలి. లైఫ్లో ఇంకేం కావాలి చెప్పండి? కొంచెం పీస్, ఫ్రెండ్స్తో ఆడుకోవడం, ఇలా న్యాచురల్గా వచ్చిన వాటితో ఫుడ్ తింటూ ఆరోగ్యంగా ఉండడం కాకుండా సర్లే ఇంకేం కావాలి అంటే అందరూ చాలానే చెప్తారు. మేము చెప్పట్లేదేంటి, క్లాసిక్ టీవీకి ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి, మేము బాగా తిరగాలి, మా క్లాసిక్ టీవీ ఆడియన్స్ అందరూ బాగుండాలని. కానీ నేను ముందు చెప్పినవన్నీ బేసిక్ థింగ్స్ ఫర్ హ్యాపీనెస్ కదా. ఇది డైలీ లైఫ్లో మనం ఈ ర్యాట్ రేస్లో మర్చిపోతున్నాం. సో అరోమా వ్యాలీకి వెళ్తే పర్ఫెక్ట్గా దొరుకుతాయని చెప్పేసి ఇక్కడికే ప్లాన్ చేసాం. ఒక వీకెండ్ మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ అలాగా పౌల్ట్రీకి, ఫార్మ్స్ని అన్నీ చూసుకుని వెళ్ళామన్నమాట. తోటల్లో కూడా ఇలా చెట్టు నుంచి కోసుకుని డైరెక్ట్గా తింటుంటే ఎంత బాగున్నాయి తెలుసా. న్యాచురల్గా ఉన్న వాటికి పెస్టిసైడ్స్ అవి వేస్ట్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉన్న టేస్ట్. న్యాచురల్గా తినాలండి అందరూ, ఎప్పుడు సూపర్ మార్కెట్లోనే కాదు. తోటలు చూసారు కదా, ఒక్క రకం 2 రకాలు కాదు అసలు. సపోటా, దానిమ్మ, వాటర్ యాపిల్స్, ఇదిగో మ్యాంగో, ఎవ్రీథింగ్ అనమాట. రకరకాలు మామిడికాయలోనే రకరకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూడండి మా టీం అంతా ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు వెనకాల. మా విజువల్స్ అన్ని మీరు చూపిస్తారు, చూడండి, ఎంజాయ్ చేయండి. అరోమా వ్యాలీలో నాకేం నచ్చిందని స్పెసిఫిక్గా అడుగుతుంటే నాకు ఒకటైతే గుర్తొస్తుంది. ఏంటంటే నిన్న టగ్ ఆఫ్ వార్ ఆడడం, దాంట్లో మనం అవతల వాళ్ళ టీము మన టీము విన్ అవ్వడానికి లాగుతూ ఉంటే మధ్యలో ఇద్దరు బలానిగా తెగిపోయింది చూసారా. చాలా ఎగ్జైట్ ఫీల్ అయినది ఆ గేమ్. నేను ఓడిపోయినా కూడా చాలా బాగుంది అది. అరోమా వ్యాలీలో ఏం నచ్చింది, ఎందుకు నచ్చింది అని అడుగుతున్నారు. అరోమా వ్యాలీ మొత్తం నచ్చింది, నచ్చందంటూ ఏం లేదు. టగ్ ఆఫ్ వార్ చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అదొక మెమరబుల్. ఎందుకంటే నేను ఎక్కువ ఫిజికల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. టీమ్ తో ఇలా చేయడం మంచి గెలవడం, ఆఫ్ కోర్స్ మేమే గెలుస్తాం కదా బ్రో. నేచర్ బాగుందన్న, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అట్మాస్ఫియరే, ఇక్కడ ఉన్న ప్రకృతి. ఇది మామూలుగా మ్యాక్సిమం అయితే ఇది సమ్మర్ స్టార్టింగ్, కానీ ఇక్కడ క్లైమేట్ మాత్రం టోటల్ డిఫరెంట్ ఉంది. ఒక్క పొల్యూషన్ తెలీదు. ఒక్క చోట నేను కూడా ఒక సిమెంట్ రోడ్ లాంటిది అట్లా ఏం చూడలే. మొత్తం ప్యూర్ సాయిల్, చుట్టూ చెట్లు, తోటలు, గేమ్స్, ఈవినింగ్ క్యాంప్ ఫైర్స్, చాలా బాగుంది అసలు. ఈ చెట్లు అవి చూస్తుంటే నిజంగా ఊర్లో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. పల్లెటూరులాగా అనిపించింది. ఫెసిలిటీస్ ఉండవా అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రెయిన్ డ్యాన్స్ కానీ, క్రికెట్ ఆడడానికి కానీ, ఇంకా కొత్తగా స్విమ్మింగ్ పూల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ బెస్ట్ ఫెసిలిటీస్ అండ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కావాలంటే ఖచ్చితంగా అరోమా వ్యాలీకి రావాల్సిందే. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్నా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నా కానీ ది బెస్ట్ ప్లేస్ అని చెప్తా. ఒక 2-3 డేస్ ప్లాన్ చేసుకొస్తే తప్ప ఇవన్నీ కంప్లీట్ చేయలేం. సో ప్లానింగ్ అనేది అలా చేసుకుంటారండి, చాలా బాగుంది. ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. హైదరాబాద్ దగ్గరలో ఈ ప్లేస్ ఉండడం హైదరాబాద్ లక్. అంతే, థ్యాంక్ యూ. మొత్తానికైతే అరోమా వ్యాలీ చూస్తాం. ఒకవేళ మీ ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే కనుక ల్యాండ్స్ మీద, ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీకు అసెట్స్ పెంచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎంత బాగుంటుందో, మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్లాన్ కూడా కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి. లైక్ ఒక మన ఫ్యూచర్కి, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా లైక్ ఫామ్ హౌస్ అంటే ఏంటి, నేచర్ అంటే ఏంటి అని పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడైతే అరోమా వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బికాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ షేర్ యూ సమ్ న్యాచురల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ. కాబట్టి ఫార్మింగ్ గురించి తెలుసుకోవచ్చు అండ్ రిక్రియేషన్ అవ్వచ్చు అండ్ మంచి పీస్ ఉంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. దీని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా. హైదరాబాద్ నుంచి చాలా తక్కువ దూరంలోనే ఉంది. మీరు వారానికి ఒకసారి వచ్చి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ వీడియోలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి దీన్ని పర్చేస్ చేస్తే చాలా చెప్పాము. ఒకసారి రివైండ్ చేయండి, డిస్క్రిప్షన్లోని కామెంట్లో కూడా పెడతాం అనమాట. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే మీకు ఇంకా చాలా డీటెయిల్స్ అనేవి చెప్తారు. ఇంకా మేము చెప్పలేను, ఇంకేమన్నా మీరు రావచ్చు, వచ్చి చూసుకోవచ్చు. సో అరోమా వ్యాలీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ for your weekend getaways from Hyderabad and also some very good investment plan. మొత్తానికి వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోలు తెచ్చే బాధ్యత మాది. ఓకేనా? డన్. Perfect weekend getaway from Hyderabad. Aroma Valley, not just a farmhouse but a natural farmland.